గ్రంథంలో 7 యుగాలు ఉన్నాయి. గమనిస్తే మొట్టమొదటిగా ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే అది నిర్దోష యుగము. నిర్దోష యుగము అంటే ఏమిటి అర్థం? దోషము లేనటువంటి యుగము, పాపము లేనటువంటి యుగము. దేవుడు ఆదాము హవ్వలను సృజించినప్పుడు వారు పాపము లేని వారుగా ఉన్నారు, దోషము లేని వారుగా ఉన్నారు, అపరాధము అతిక్రమము లేని వారుగా ఉన్నారు. నిర్దోష యుగము. అదే మాట మనం అక్కడ గమనించినట్లయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి అని మనం చూస్తాం 2వ అధ్యాయంలోని. కనుక ఆదాము హవ్వలు పాపము చేయక ముందు ఉన్నటువంటి కాలాన్ని నిర్దోష యుగముగా చెప్పబడుతుంది. ఆ ప్రపంచం లేక ఆ లోకం నిర్దోష యుగముగా చెప్పబడుతుంది.